సహజంగా చూడండి, ఇప్పుడు పోయినసారి మనం రాజకీయ నాయకులను చూసుకున్నాం. విశ్లేషిస్తే జాతకాల్లో ఇప్పుడు ఉద్యోగమే కాదు, ఉద్యోగము, వ్యాపారము, రాజకీయం, ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంటే. మనం చాలామంది ఛానల్స్తో చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా కేసీఆర్ గారు సీఎం అవుతారు అని. సహజంగా జాతకం చూసుకుంటే విక్రమార్క రాజయోగం ఉంటుంది, అదొక యోగం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క యోగం ఉంటుంది. మరి కేసీఆర్ గారి జాతకంలో ఖచ్చితంగా మూడోసారి మనం గెలిచి ఉండాలి. మరి ఎందుకు గెలవలేదు? 2 సార్లు గెలిచిన వాళ్ళు మూడోసారి యోగం ఎందుకు పనిచేయలేదు? మరి ఎందుకు గెలవలేదు అంటే రేవంత్ రెడ్డి గారి జాతకం కూడా బాగుంది, కానీ రేవంత్ రెడ్డి గారికి శని భగవానుడిలో యోగం ఇచ్చాడు. మరి ఎందుకు యోగాన్ని ఇచ్చాడు శని భగవానుడు? మనం సహజంగా చెప్తుంటాం శని భగవానుడు పోతూ పోతూ మంచి యోగాన్ని ఇస్తాడని పాతకాలం వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. శని పోతూ పోతూ మంచి చేస్తుంటాడు, ఏలినాటి శని వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు. మరి ఆయనకి ఇంకా 2 సంవత్సరాలు ఉంది. అంటే నేను వికీపీడియాలో చూశాను ఇందాక, చూస్తే ఆయనకి ఇంకా ఆయన సీఎం అయ్యే రోజు నుంచి కూడా ఇంకా 2.5 సంవత్సరం ఉంది. మరి వెళుతూ వెళుతూ 2.5 సంవత్సరం ముందు రాజయోగాన్ని ఎలా ఇచ్చారు కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి? కేవలం యోగం, కేవలం ఒక గురువుతోనో ఒక బుధుడితోనో మనం యోగాన్ని చూడలేం. శని భగవానుడు కూడా యోగాన్ని ఇస్తాడు, కాకపోతే సడన్గా ఇస్తాడు. అంటే మనం అనుకోం మనకి ఈరోజు ఈ యొక్క పదవి వస్తుందని. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఊహించారో లేదో నాకు తెలియదు, కానీ సహజంగా సడన్గా వచ్చి ఉంటుందని నా యొక్క ఊహ అంతే. మనం జాతకాలు చూసినప్పుడు కూడా చాలామంది జ్యోతిష్యులు 100కు ఒక 95 మంది కూడా కేసీఆర్ గారే సీఎం అవుతారన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎలా అయ్యారంటే కేవలం బలం. కాబట్టి జాతక బలంలో ఏదైతే ఉంటుందో ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, రాజకీయం కానీ, ఏదైనా సరే మనం మన యొక్క గ్రహస్థితి బలంగా ఉంటే దానికి సంబంధించినటువంటి శాంతులు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి మనం ఖచ్చితంగా ఎదుగుతాం.